గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ వి గణేష్, మహేశ్వరి ల్యాబ్, డాక్టర్ బి రాజారావు, పిల్లల హాస్పిటల్, బెల్లంపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ అద్దె భవనాలు. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మన తెలంగాణ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మన రేవంత్ అన్న గారు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే అద్దె భవనాల్లో నడపబడుతున్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్లోకి షిఫ్ట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఫ్రెండ్స్. నిజంగా ఇది ఒక మంచి నిర్ణయం ఫ్రెండ్స్. ఎందుకంటే దీనివల్ల గవర్నమెంట్కి కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదా జరుగుతుంది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ ప్రజల తరపున నేను మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం మొత్తంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ సందర్భంలో నేను కూడా ఒక చిన్న సూచన చేయదలుచుకున్నాను. ఏంటంటే, దయచేసి మన తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన జీతభత్యాలు కూడా కొద్దిగా తగ్గించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనివల్ల మరికొన్ని వందల కోట్ల రూపాయలు ఆదా చేయడం జరుగుతుంది. దాని ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందుతాయని నేను సవినయంగా మన తెలంగాణ ప్రజల తరపున మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ అన్న గారికి మనవి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ విషయం గురించి అందరూ నాయకులు, విద్యావంతులు అందరూ కూడా ఆలోచించి రేవంత్ అన్న గారికి ఈ ప్రతిపాదన చేస్తారని కోరుకుంటూ, నేను మీ వి గణేష్, మహేశ్వరి ల్యాబ్, డాక్టర్ బి రాజారావు, పిల్లల హాస్పిటల్, బెల్లంపల్లి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యాపీ డే.